గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ డిటెక్షన్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. మన టాపిక్ ఏంటి? డిటెక్షన్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. సో కార్బన్ని హైడ్రోజన్ని ఎలా డిటెక్ట్ చేయాలి అంటే, సపోజ్ చూడండి, ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ కానీ హైడ్రోజన్ కానీ ఉంటే, ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు అక్కడ కార్బన్ కానీ హైడ్రోజన్ ఉంటే మీరు ఎలా డిటెక్ట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇక్కడ సపోజ్ చూడండి, ఇక్కడ ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ కనుక ఉంటే కాపర్ ఆక్సైడ్ కనుక మీరు యాడ్ చేశారనుకోండి, ఆర్గానిక్ కాంపౌండ్కి ఏం యాడ్ చేస్తున్నారు? ఇక్కడ మీరు కాపర్ ఆక్సైడ్ యాడ్ చేశారనుకోండి, ఇక్కడ కార్బన్, ఇక్కడ ఈ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఈ 2 ఉంది కదా, ఈ 2 అనేది ఆక్సిజన్కి బిలాంగ్స్ టు ఆక్సిజన్, బిలాంగ్స్ టు కార్బన్ అనమాట. అంటే ఆక్సిజన్కి చెందినట్లే, కాపర్కి చెందినట్లే. సో C+O2, ఓలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇదిగోండి CO2. ఇక్కడ 2 Cలు ఉన్నాయి కదా, 2 Cలు. అంటే మీకున్న మీకు ఇచ్చిన ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్ ఉందో మన దగ్గర, ఆ ఆర్గానిక్ కాంపౌండ్కి ఏం యాడ్ చేస్తాం? ఇక్కడ కాపర్ ఆక్సైడ్. ఆటోమేటిక్గా కార్బన్ విత్ ఆక్సిజన్స్, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ మనకు కాపర్ ఆక్సైడ్ పంపించినప్పుడు మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇదిగోండి H2O ప్లస్ Cu. అంటే మీకు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ ఉంటే కాపర్ ఆక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఉంటే కాపర్ ఆక్సైడ్తో రియాక్ట్ అయితే వాటర్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? అలా కాకుండా మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది, కానీ మన కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మీరు ఎందులో పాస్ చేస్తారంటే, గ్యాస్ పాసింగ్ ట్యూబ్ ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ని కాల్షియం హైడ్రాక్సైడ్, అంటే దీన్ని లైమ్ వాటర్ అంటారమ్మా. అంటే లైమ్ వాటర్ అంటే మనకి వాటర్ లాగా ఉంటుంది తప్ప కలర్ ఉండదు. సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ని కాల్షియం హైడ్రాక్సైడ్ పంపించారో మీకు వైట్ కలర్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. అంటే ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్, వాటర్ విత్ ఇన్సాల్యుబుల్. అంటే ఇక్కడ Ca ఉందా, ఇక్కడ CO2 ఉందా, ఇక్కడ O, CaCO3 విత్ వాటర్ ఫామ్ అయిపోద్ది. ఓకేనా? అంటే వైట్ కలర్ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది అనమాట. సో లైమ్ వాటర్ని మిల్కీగా మార్చేది ఎవరు అంటే కార్బన్ డైఆక్సైడ్. దాన్ని బట్టి మనకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అక్కడ రిలీజ్ అయిందని చెప్పచ్చు. ఒకవేళ వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ అనేది మీరు కాపర్ సల్ఫైడ్ వాటర్ మిక్సింగ్ చేశారనుకోండి, మీకు ఏ కలర్ ఫామ్ అయిపోతుంది? బ్లూ కలర్. యాక్చువల్గా కాపర్ సల్ఫైడ్ ఏ కలరు? వైట్. కానీ వాటర్ కలవడం వల్ల ఏ కలర్ మారిపోయింది? బ్లూ కలర్. దాన్ని బట్టి మీరు చెప్పేయచ్చు అనమాట. అంటే వాటర్ కూడా ఫామ్ అయిందని. వాటర్ ఫామ్ అయిందంటే హైడ్రోజన్ ఉన్నట్లు, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయితే కార్బన్ ఉన్నట్లు. ఓకేనా?